అందరికీ జయసూర్య నమస్కారం. ఉదయాన్నే దైనందిన జీవితం ప్రారంభిద్దామని నేల మీద కాలు మోపగానే మడమనొప్పి మొర్రో అంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఈ కాలంలో చాలా ఎక్కువైంది. ఆ నరకాన్ని మనం మాటల్లో చెప్పలేం. కాలు కింద పెట్టాలి అంటే కళ్ళ వెంట గింగిరాలు తిరుగుతూ గిర్రున నీళ్లు వస్తూ ఉంటాయి. పైకి పెద్దగా కనిపించదు, కానీ ఈ మడమనొప్పి చాలా పెద్ద సమస్యే. చాలా మందిని జీవితంలో ఏదో ఒక దశలో వేధిస్తూ, మనిషి యొక్క కదలికలను కష్టంగా మారుస్తూ, జీవితాన్ని దుర్భరం చేస్తూ ఉండేటువంటి ఈ బాధాకరమైనటువంటి అనుభవాన్ని మనం తెలుసుకోవటం, అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. అయితే దీనికి మూలం ఎక్కడుంది అని ఖచ్చితంగా గుర్తించగలిగినట్లయితే తేలికపాటి జాగ్రత్తలతో, చక్కటి చికిత్సలతో బయటపడచ్చని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మన రెండు కాళ్ళని ముందుకు వెనక్కు ఆడించుకుంటూ నిటారుగా నడిచిపోతుండేటువంటి ఇంత పెద్ద దేహాన్ని ఒక కేంద్రం మీద ముందుకు తోస్తుంది మన మడమ. అంటే మడమకి ఎంత విలువ ఉందో చూసుకోండి. మనం నడవాలన్నా, నృత్యం చెయ్యాలన్నా, సైకిల్ తొక్కాలన్నా, ఏ పని చెయ్యాలన్నా ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఈ మడమ యొక్క ఆవశ్యకత ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఇలా చకచక సాగిపోతుండేటువంటి మన జీవన పయనంలో, మన నడకలో మొట్టమొదటిగా నేలను తాకేటువంటిది, అలాగే శరీరాన్ని చక్కగా నిలబడుతూ ముందుకు నెట్టేది కూడా మడమే. అందుకే మడమకు ఏదైనా అయిందనుకోండి, ఆ నరకాన్ని, ఆ బాధని మాటల్లో చెప్పాలంటే చాలా కష్టం. పరిగెత్తాలన్నా, నడవాలన్నా, నృత్యం చేయాలన్నా, సర్కస్ చేయాలన్నా, ఆటలు ఆడాలన్నా ప్రతి ఒక్కదానికి కూడా ఈ మడమ యొక్క గొప్పతనం చాలా విశేషమైంది. నడుస్తున్నాం అనుకోండి, ఏ బాధ లేకుండా ఉండాలి, కానీ నడుస్తూ ఉంటే కనుకైతే ఆ మడమలో నొప్పి కనుక ప్రారంభమైందనుకోండి, అడుగు అడుగులో కూడా ప్రత్యక్షమైనటువంటి నరకాన్ని మనం చవి చూడవలసి ఉంటుంది. ఈ మడమ నొప్పి ఒక విధంగా వేధించడం కాదు, శారీరకంగా కృంగదీయటమే కాకుండా దైనందిన జీవితానికి కూడా ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనం నడిచేటప్పుడు కానివ్వండి, పరుగెత్తుతున్నప్పుడు కానివ్వండి, నృత్యం చేస్తున్నప్పుడు కానివ్వండి, ఆటలాడుతున్నప్పుడు కానివ్వండి, మన శరీరం యొక్క మొత్తం బరువుని ఈ పాదం మోస్తూనే ఉంటుంది. అలాగే ఒకవేళ అడుగు ముందుకు పడాలి అంటే కావలసినటువంటి శక్తిని, ఆ విధమైనటువంటి తూగును కూడా ఇస్తూ ఉంటుంది ఈ మడమ అన్నమాట. మనం లేచి తిరుగుతున్నంతసేపు కూడా ఇక ఇది పని భారాన్ని మోస్తూనే ఉంటుంది, నిత్యం మోస్తూనే ఉంటుంది. అందుకనే తల విలువ తలకి, కాళ్ల విలువ కాళ్లకి ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పారేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా మడమ నొప్పి వేధించింది, ఇబ్బంది పెడుతోంది అనుకుంటే వెంటనే మనం ఎముకల వైద్య నిపుణులను కలవటం వల్ల వాళ్ళు దీనికి కారణం ఏమిటి అనేది ఎక్స్రే తీయటం వల్ల, అలాగే పరీక్ష చేయటం వల్ల నిర్ధారిస్తారు. దాన్ని బట్టి మనకి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. మడమ నొప్పే కదా, అదే తగ్గిపోతుందని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఈ మడమ నొప్పి అనేక రకాల కారణాల వల్ల రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటిలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు రకాలు ఉంటాయి. మొట్టమొదటిది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా గమనిస్తున్నటువంటి ప్లాంటార్ ఫ్యాషియైటిస్ అనేది. ఇక రెండోది మడమ వెనక భాగంలో ఉండేటువంటి, అంటే గుదినరం వద్ద వచ్చేటువంటి నొప్పి అన్నమాట. దీన్నే రిట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటూ ఉంటారన్నమాట. సాధారణంగా వచ్చేటువంటి మడమ నొప్పులన్నింటిలో కూడా 80 నుంచి 90% వరకు ఈ రెండు రకాల్లో ఏదో ఒకదాని వల్లే వస్తూ ఉంటాయన్నమాట. ఒకవేళ మళ్ళీ ఈ రెండిలో కూడా చాలా మందిని సర్వసాధారణంగా బాధించేటువంటి మడమ కింద నొప్పి ప్లాంటార్ ఫ్యాషైటిస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
మడమ నొప్పిగా అనిపించినప్పుడు ఆ నొప్పి వీటిలో ఏ రకానికి చెందిందో గుర్తించి, అలాగే వైద్య నిపుణుల సలహాల ప్రకారం సూచనలు పాటించి ముందుగానే జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ సమస్యని తేలికగా అధిగమించవచ్చు. అంత ప్రమాదకరమైనది కూడా కాదనమాట. ఇకపోతే ప్లాంటార్ ఫ్యాషైటిస్ అంటే ఉదయాన్నే నిద్రలేంచి లేచి నేల మీద పాదాన్ని మోపగానే, అడుగు కింద పెట్టగానే పాదం నొప్పితో గలగలలాడిపోయేలా చేస్తూ ఉంటుందన్నమాట ఈ ప్లాంటార్ ఫ్యాషైటిస్ అనేది. ఈ మడమ నొప్పి ఎక్కువగా నడి వయస్సు వాళ్ళలో, అంటే మధ్య వయస్సు వాళ్ళలో, మరీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఒక్కోసారి మధుమేహులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా అర్ధరాత్రి వేళ కానీ, లేకపోతే తెల్లవారుజామున కానీ నిద్ర మంచం నుంచి లేచి టాయిలెట్కి వెళ్ళాలి అని కాలు నేల మీద మోపితే ఇక టాయిలెట్ వరకు వెళ్ళగలమా లేదా, ఈ బాధని భరించగలమా లేదా అని చెప్పేసి చాలా భయంకరమైనటువంటి బాధను కలిగించేసేటువంటిది ఈ మడమ నొప్పి. సాధారణంగా ఈ ప్లాంటార్ ఫ్యాషైటిస్ ని తేలికగానే తగ్గించేయచ్చు. వైద్య నిపుణులు చక్కటి చికిత్స ద్వారా దీన్ని నయం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవటం వల్ల, అదే తగ్గిపోతుందిలే అనుకోవటం వల్ల, అలాగే కొంతమంది ఆ ఆయింట్మెంట్లు, ఈ ఆయింట్మెంట్లు, ఆ బాములు, ఈ బాములు రాయటం, అవసరం లేని కాపడాలు పెట్టడం, కట్లు కట్టడం, ఇటువంటివన్నీ చేసి కనుక ఒకవేళ మొదలుపెట్టారు అనుకోండి, అది కొంప కొల్లేరైపోతుంది, మనిషిని కదలలేని స్థితిలో కూడా తీసుకుపోతుంది. కాబట్టి ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. అసలు ఈ పాదం యొక్క నిర్మాణమే ఒక అత్యద్భుతమైనటువంటి ఆవిష్కారంగా చెప్పుకోవచ్చు మనం. సృష్టి యొక్క గొప్పతనం ఏమిటంటే మానవుడి యొక్క మేధస్సు కూడా అందనటువంటి నిర్మాణాలు మన శరీరంలో ఉండటం. మన శరీరంలో ఉండేటువంటి విశేషాల గురించి తెలుసుకోవటానికి మన జీవితం సరిపోదేమో అంటే ఆశ్చర్యం వేస్తుందన్నమాట. పాదం యొక్క అడుగున వెనక నుంచి ముందు వరకు కూడా ఈ ఎముకలకు అతుక్కుని బిగువైన కండర బంధనం లాంటి గట్టి పొర ఉంటుందన్నమాట. మడమని వేళ్ళని కలుపుతూ ఈ బిగువుగా గట్టిగా పట్టి ఉంచేటువంటి ఈ పొరనే మన వైద్య పరిభాషలో ప్లాంటార్ ఫ్యాషియా అంటూ ఉంటారన్నమాట. అలాగే మన పాదం అడుగున మధ్య భాగంలో ఒకవైపు నుంచి అర్ధచంద్రాకారంగా వంపుగా చొట్టలా ఉండేటువంటి భాగాన్ని ఆర్చ్ అంటూ ఉంటారు. ఉదాహరణకు చూస్తూ ఉండండి, మీరు ఎప్పుడైనా తడికాళ్లతో నడవండి, ముందు వేళ్లు పడుతూ ఉంటాయి ఆనమాలు, అలాగే వెనక ఉండేటువంటి మడమ యొక్క ముద్ర పడుతుంది, కానీ మధ్య భాగం పూర్తిగా నేల మీద ఆనదు. కావాలంటే మీరు ఏదైనా తడికాళ్లతో నేల మీద నడిచినప్పుడు ఆ యొక్క ఆనమాళ్లు చూసుకోండి, తెలుస్తుంది. ఇలా నేల మీద పూర్తిగా ఆనకుండా వంపుగా ఉండేటువంటి భాగాన్నే ఆర్చి అంటాం అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనది మన శరీరంలో. మనం నడిచేటప్పుడు పాదం స్ప్రింగ్ లాగా వేగంగా కదిలేటువంటి అవసరమైనటువంటి శక్తినిచ్చేందుకు ఈ ఆర్చి దోహదపడుతుంది. అందుకనే చూడండి, అథ్లెటిక్స్ లో విపరీతమైన వేగంతో పరిగెడుతూ ఉంటారు. ఇలా పరిగెత్తాలి అంటే కనుకైతే ఈ ఆర్చి ఎంతో ఉపయోగం అవుతుంది. ఇలా కనుక ఈ వంపు భాగం బిగువుగా వంపులా ఉండేలాగా నియంత్రించేటువంటి ఈ కండర కణజాలమే ప్లాంటార్ ఫేషియా. ఇది లేదు అనుకోండి, పాదం మొత్తం చప్పిడిగా నేలకు ఆనుకుపోతుంది. ఇంతటి కీలకమైనటువంటి ఈ కండర పొరకు వాపు రావడాన్ని, మడమ కింద వచ్చేటువంటి ఈ నొప్పికి కారణాన్నే ప్లాంటార్ ఫ్యాషియైటిస్ అంటూ ఉంటాం. అందుకనే మనం ప్లాంటార్ ఫ్యాషియా అనేటువంటి కండరానికి వచ్చేటువంటి వాపుని, ఇన్ఫ్లమేషన్ ని మనం ప్లాంటార్ ఫ్యాషియైటిస్ అంటూ ఉంటాం. సాధారణంగా ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ప్లాంటార్ ఫ్యాషియా అనే కండరానికి వచ్చినటువంటి ఈ వాపును ప్లాంటార్ ఫ్యాషియైటిస్ అంటూ ఉంటాం అన్నమాట. మరి ఇటువంటి దృఢమైనటువంటి ప్లాంటార్ ఫ్యాషియా అనేటువంటి కండర పొర పాదం వెనకాతల ఉండేటువంటి క్యాల్కేనియం అనేటువంటి ఎముకకు, ముందు వేళ్లలో ఉండేటువంటి ఎముకలకు అతుక్కుని ఉంటుంది, కానీ పాదం యొక్క మధ్య భాగంలో ఎక్కడా అతుక్కుని ఉండదు. ఇది చాలా గొప్ప విశేషం.
అయితే దురదృష్టవశాత్తు రకరకాల కారణాల వల్ల కానివ్వండి, ఈ ప్లాంటార్ ఫాషియా అనేటువంటి పొర అక్కడక్కడ టేర్ అవుతూ ఉంటుంది, అంటే చిరుగుతూ ఉంటుంది, అలాగే మళ్ళీ అతుక్కుంటూ ఉంటుంది. అలా సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ దృఢంగా ఉండాల్సినటువంటి తీగల లాంటి దీనిలో ఉన్నటువంటి తంత్రులు క్షీణిస్తే మాత్రం ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఫలితంగా ఇది క్యాల్కేనియం ఎముక దగ్గర అతుక్కునేటువంటి భాగంలో, అంటే సరిగ్గా మడమ కింద వాపు మొదలై నొప్పి ఆరంభమవుతూ ఉంటుందన్నమాట. సాధారణంగా మనం గమనించినట్లయితే నొప్పి మొదలైనటువంటి తొలి రోజుల్లో ఏమవుతుందంటే, ఉదయం మంచం నుంచి దిగంగానే 4 అడుగులు వేసే వరకు కూడా మడమ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. తర్వాత 4 అడుగులు వేశారనుకోండి, 40 అడుగులైనా వేసేయగలరు. అప్పుడు నొప్పి సాధారణంగా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కొద్ది దూరం నడిస్తే నార్మల్ అయిపోతుంది, ఏమీ బాధ లేదన్నట్టుగా అయిపోతుంది. కానీ మళ్ళీ కాసేపు ఏ టీ తాగుదామనో టిఫిన్ తిందామనో కాసేపు మళ్ళీ కూర్చున్నారనుకోండి, మళ్ళీ కూర్చుని లేచిన తర్వాత ఉన్నట్టుండి నడక మొదలు పెట్టాలి అంటే మళ్ళీ నరకమే, మళ్ళీ నొప్పి బాధిస్తూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. అది మరింత తీవ్రమైపోయిందనుకోండి, ఇక కూర్చున్నా, నుంచున్నా, నడుస్తున్నా, పరిగెడుతున్నా నిరంతరం విడవకుండా నొప్పి వేధిస్తూ ఉంటుంది. అందుకని ప్లాంటార్ ఫాషియాటిస్ యొక్క మొదటి స్థితిలో రోగి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, నొప్పి కూర్చుని లేచిన వెంటనే భూమి మీద పాదం మోపిన వెంటనే నొప్పి అనిపించడం, తర్వాత 4 అడుగులు వేశాక తగ్గడం అనిపించడం ఉంటుంది. తర్వాత మళ్ళీ కూర్చుని ఉన్నట్టయితే మళ్ళీ నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా తీవ్రమైనట్టయితే కనుకైతే ఇక నుంచున్నా, కూర్చున్నా, నడుస్తున్నా ఎప్పుడూ కూడా ఈ నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఈ నొప్పి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? మడమ కింద భాగంలో కొంచెం లోపలికి ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. అందరూ అడుగుతూ ఉంటారు, ఎందుకు ఉదయాన్నే ఈ నొప్పి ఎందుకు వస్తుంది అని. సాధారణంగా మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, నిద్రపోయినప్పుడు కానీ రాత్రంతా పాదంలో ఉండేటువంటి కండరాలు చక్కగా వదులుగా అయిపోయి విశ్రాంతిగా ఉండిపోతాయి. దీంతో ఏమవుతుంది? ప్లాంటార్ ఫాషియా అనేటువంటి కండరం కూడా చక్కగా సంకోచిస్తుంది. మళ్ళీ ఉదయాన్నే లేవాలి, నిద్ర లేచి కాలు కింద పెట్టాలి, మన జీవితం మొదలు పెట్టాలి. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఎప్పుడైతే నేల మీద ఈ పాదాన్ని మోపుతామో అప్పుడు ఇది సాగినట్లవి, ఈ కండరం సాగినట్లయి విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే 4 అడుగులు వేస్తామో ఇది సాగినట్టయి మళ్ళీ అప్పుడు నొప్పి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎంత విశేషమో చూడండి, భగవంతుడు మన శరీరంలో ఇచ్చినటువంటి ఎంత గొప్ప విశేషాలో చూడండి. మరి ఈ బాధని ఎలా గుర్తిస్తారు అనేది ఒక ప్రశ్న. చాలా వరకు కూడా బాధితులు చెప్పేటువంటి లక్షణాల ఆధారంగానే వ్యాధి నిర్ధారణ జరుగుతూ ఉంటుందన్నమాట. కాలి వేళ్లను చేతులతో పట్టుకుని మోకాళ్ల వైపు కొద్దిగా గుంజిన, మునివేళ్ల మీద నిలబడమన్నా నొప్పి తీవ్రం అయింది అనుకోండి, దీన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే కాలి వేళ్లను పైకి లేపి పాదాన్ని ముందుకు సాగదీసినట్లయితే ఈ ఫేషియా కండరం కూడా సాగినట్లయి నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా పరీక్ష చేస్తూ ఉంటారు. అలాగే నొప్పి లేనటువంటి కాలును పైకెత్తి నొప్పి ఉన్న కాలుపై మునివేళ్ల మీద నిలబడమంటే నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటారనమాట. ఈ విధంగా కూడా మనం రోగ నిర్ధారణ చేయొచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. ప్లాంటార్ ఫాషియాటిస్ నిర్ధారించుకోవడానికి ఉపయోగపడే తేలికపాటి పరీక్షలు అన్నమాట ఇవి. సాధారణంగా మనం ప్రాథమికంగా ముందు వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి తేలికపాటి నిర్ధారణ పరీక్షలుగా వీటిని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఎముకల వైద్య నిపుణుల వద్దకు మనం వీటిని పంపుతామో, వీరిని పరీక్షించిన తర్వాత లోపల ఒకవేళ ఇతరత్రా సమస్యలు ఏమన్నా ఉన్నాయేమో, లేకపోతే కణితులు లాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఎక్స్రేని తీస్తూ ఉంటారు. అంటే ఒక్కోసారి ఎక్స్రేలో మడం వద్ద కొంచెం ఎముక పెరిగి ఉండొచ్చు, కానీ దానివల్ల మాత్రం ప్లాంటార్ ఫాషియాటిస్ రాదని గుర్తించాలన్నమాట. చాలా అరుదుగా ఎవరికో కానీ పెద్ద అవసరం ఉండదు. అత్యవసరం అయితే మాత్రం ఎంఆర్ఐ చేయిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ ప్లాంటార్ ఫాషియాటిస్ సమస్యకు మనం మార్గం ఏదైనా ఉందా అంటే, ముందు అధిక బరువు లేకుండా చూసుకోవాలి, ఊబకాయం లేకుండా చూసుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఒక మనిషి ఎంతవరకైతే శరీర బరువు ఉండాలో అంత హైట్ని బట్టి ఎంతైతే వెయిట్ ఉండాలో అదే విధంగా ఉండేలా చూసుకోవాలి తప్ప ఊబకాయం వచ్చేలాగా అధిక బరువు
పెరగకుండా చూసుకోవాలి. అంతేకాకుండా చాలా మంది ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు, ఆఫీసర్లు, ఉద్యోగస్తులు ఎక్కువసేపు కుర్చీలో కూర్చుండిపోతూ ఉంటారు. అలాగే ఈ మధ్యకాలంలో స్త్రీలు కూడా సీరియల్స్ సమయంలో టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారు, కానీ 4 అడుగులు వేయట్లా. ఇలా రోజంతా కదలకుండా కూర్చుని ఉండిపోకుండా మధ్య మధ్యలో లేచి 4 అడుగులు వేస్తూ ఉండాలి. ఇకపోతే చెప్పులు వాడటం విషయానికి వస్తే, మనం వాడితే అతి, లేకపోతే మితం. మడమల దగ్గర ఏమాత్రం ఎత్తు లేనటువంటి అతి పల్సటి చెప్పులు వాడేస్తూ ఉంటారు. అలా వాడకూడదు. అలాగని ఎత్తుగా ఉండే హై హీల్స్ వాడాలంటే అవి వాడకూడదు. కొద్దిగా హీల్ ఉండేవి, చక్కగా ఉన్నవి వాడుకోవాలన్నమాట. అలాగే మామూలు బూట్లలో కూడా అమర్చుకునేందుకు వీలుగా ఉండేటువంటి హీల్, మెత్తగా ఉండేటువంటి కుషన్లు కూడా బజార్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. వాటిని వినియోగించడం కూడా మంచిది. కాబట్టి చెప్పులను కొనుక్కునేటప్పుడు పూర్తిగా హై హీల్స్ కాకుండా, పూర్తిగా ఫ్లాట్గా ఉన్న చెప్పులు కాకుండా, కొద్దిగా మడమ భాగంలో ఎత్తుగా ఉన్నటువంటి, కొద్దిగా మాత్రమే ఎత్తుగా ఉండేటువంటివి, మెత్తగా ఉండేటువంటివి చెప్పులు తీసుకోవడం చాలా మంచిది. ఇకపోతే మనకి చెప్పులు మన జీవితంలో భాగమైపోయాయి. ఇక ఇంట్లో తిరగనివ్వండి, బయట తిరగనివ్వండి, చెప్పులు లేకుండా నడవని పరిస్థితి వచ్చేసింది. అటువంటి పరిస్థితిలో వీలైనప్పుడల్లా చెప్పులు లేకుండా కూడా నడవలసిన అవసరం ఉందని చెప్పి శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడిస్తే పాదంలో ఉండేటువంటి కండరాలకి చక్కటి వ్యాయామం అవుతుంది. అక్కడ ఉండేటువంటి అవయవాలు, కండరాలన్నీ కూడా చక్కగా కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి చెప్పులు లేకుండా నడిచేటువంటి వాళ్ళలో ప్లాంటార్ ఫ్యాషైటిస్ వంటి సమస్యలు ఉత్పన్నం కావడం తక్కువగా ఉంటుందని చెప్పి ఈ వైద్య నిపుణులు తెలియజేస్తున్నారన్నమాట. అలాగే కొంతమందికి పుట్టుకతో పాదంలో ఉండేటువంటి ఆర్చి భాగం సరిగ్గా ఉండదు. అటువంటి వాళ్ళు దానికి దన్నుగా ఉండేటువంటి చెప్పుల్లో అదనంగా ఒక మొక్క, అంటే వెడ్జ్ లాంటిది పెట్టించుకుంటాం చాలా మేలని చెప్పి కూడా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి మన శరీరం యొక్క భారాన్ని నిరంతరం మోస్తూ ఉన్నటువంటి వీటిలో ఈ ప్లాంటార్ ఫ్యాషియా అనేటువంటి పొర దీర్ఘకాలం అధిక బరువు మోయటం వల్ల వాపు, నొప్పి మొదలవుతూ ఉంటుంది. అందుకని అలాగని ఊపకాయలందరికీ మడమ నొప్పి మాత్రం వస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అలాగే పాదం, వేళ్ల కదలికల కోసం ఎన్నో రకాల కండరాలు సమన్వయంతో చక్కగా పనిచేస్తూ ఉంటాయి. అవి బలంగా పనిచేస్తూ ఉంటేనే దృఢంగా ఉంటాయి. అయితే గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చుని ఉండకూడదు, అలాగే ఒకే చోట నిలబడి ఉండకూడదు. అలా ఒకేలా ఉండిపోతుండేటువంటి వారిలో ఈ కండరాలు బలహీనమైపోయి అంతిమంగా ప్లాంటార్ ఫ్యాషియా మీద ఒత్తిడి పెరిగి దీనికి వాపు వచ్చి నొప్పి ఆరంభమవుతూ ఉంటుంది. ఎక్కువగా ఉండేటువంటి ట్రాఫిక్ పోలీసులు లాంటి వారు పాపం ఎక్కువసేపు నిలబడి ఉండిపోవడం వల్ల కూడా ఈ సమస్య, ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటు ఇటు కదులుతూ ఉండటం ముఖ్యమని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే విపరీతంగా నడవడం, పరిగెత్తడం వంటివి చేసే క్రీడాకారులు వంటి వారిలో కూడా ఈ ప్లాంటార్ ఫ్యాషియాపై పనిభారం పెరిగి దానికి కొద్దిగా గాయాలయ్యి మళ్లీ మాంతూ, మళ్లీ క్రమంలో మెల్లిగా వాపు, నొప్పి మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ పాదాలను, మడమలను సంరక్షించుకోవడానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే పాపం కొందరికి పాదం మధ్యలో ఆర్చి ఉండదు. ఈ పాదం మొత్తం చదునుగా నేలకు ఆనుకుని ఉంటుందన్నమాట. వీరిలో బరువు పాదంపై సమానంగా పడదు. మడమ కింద నొప్పికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి వీరికి పూర్తి భిన్నంగా కొందరికి ఆర్చి ప్రాంతం గుహలాగా ఎత్తుగా, అంటే దాన్ని క్యావస్ ఫుట్ అంటూ ఉంటారు, అది కూడా ఉంటుంది. ఇది కూడా ప్లాంటార్ ఫ్యాషైటిస్ కి దోహదం చేసే అవకాశం ఉందన్నమాట. అందుకని మడమ ప్రాంతంలో ఏ మాత్రం ఎత్తు లేకుండా బాగా పలుచగా ఉండే చెప్పుల వల్ల పాదం అడుగున ఉండేటువంటి ఈ ఫేషియా పొర మీద ఒత్తిడి పెరిగి ఈ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ బాధితులకు ఎక్కువగా ఈ నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కాళ్లకు స్పర్శ తెలియజేసేటువంటి కండరాల కదలికలకు తోడ్పడే నాడులు నొక్కుపోవడం, అలాగే కణుతులు లాంటివి ఏర్పడటం వల్ల కూడా ఈ రకమైన మడమ నొప్పి రావచ్చని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. చాలా మందిలో ఈ రకమైనటువంటి మడమ నొప్పి కొంతకాలానికే తగ్గిపోతూ ఉంటుంది. కొందరిలో మాత్రం విడవకుండా వస్తూ పోతూ బాధిస్తూ ఉంటుందన్నమాట. నొప్పి ఆరంభమైనటువంటిప్పుడు వెంటనే సత్వరమైనటువంటి చికిత్స కనుక తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అలాగే తొలి దశలో పాదాన్ని సాగదీసేటువంటి స్ట్రెచ్ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి.
ఉదయం పడక మీద నుంచి లేవటానికి ముందు పాదాలను కాస్త సాగదీసేలాగా చేస్తే నొప్పి అంత తీవ్రంగా ఉండదు. ఇందుకోసం ఏం చేయాలంటే చేతులతో కాళ్ల వేళ్లను పట్టుకుని వెనక్కి లాగటం, వేళ్లను పైకి కిందకి కదపడం వంటివి చేయటం చాలా మంచిది. అలాగే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవలసి వచ్చినప్పుడు మధ్య మధ్యలో లేచి 4 అడుగులు వేస్తూ ఉండడం కూడా మంచిదన్నమాట. అలాగే గోడకి చేతులు ఆనించి నిలబడి శరీర బరువు చేతులపై పడేలాగా ముందుకు వంగాలన్నమాట. దీంతో పాదంలో కింద వైపు ఉండేటువంటి ప్లాంటార్ ఫ్యాషియా స్ట్రెచ్ అంటాం సాగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఓ చెక్కని ఎత్తుగా ఉండేలాగా గోడకు వేసి దానిపై కాలుని ఆనించి బలంగా నొక్కాలన్నమాట. ముఖ్యంగా మడమల వద్ద కొంచెం ఎత్తుగా కాస్త మెత్తగా ఉండేటువంటి చెప్పుల్ని వేసుకోవాలి. హై హీల్ చెప్పులు కాదు, కేవలం మడమను కొద్దిగా ఎత్తులో ఉంచేటువంటి హీల్ రైజ్ చాలు. అలాగే రోళ్ల కర్ర వంటి గుండ్రటి వస్తువును నేలపై పెట్టుకుని దాని మీద కాలుని ముందుకి వెనక్కి కదపడం వల్ల కూడా ఈ వ్యాయామం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు పాదాన్ని మోకాల వైపు సాగదీసి పట్టి ఉంచేటువంటి నైట్ స్ప్రింట్స్ పట్టీలు చాలా బాగా ఉపయోగపడతాయి. దీనివల్ల ప్లాంటార్ ఫ్యాషియా కండరం బిగుసుకుపోకుండా ఉండి ఉదయం లేవగానే నొప్పి బాధ అంత తీవ్రంగా ఉండదన్నమాట. అలాగే మడమను కిందకు వంచుతూ కాలివేళ్లని మోకాలి వైపు లాక్కుంటే పిక్క భాగంలో ఉండేటువంటి కండరాలు స్ట్రెచ్ అవుతాయి. కాబట్టి దీన్ని టవల్ సాయంతో కూడా చేయవచ్చు. ఇలా చేస్తే కనుకైతే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే గొడ్డలో ఐస్ ముక్కలుంచి పాదం అడుగున మర్దన చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలా లేదు అనుకున్నాం అనుకోండి, చిన్న టవల్ని డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచేసి అప్పుడు ఏమవుతుంది, డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచగానే దాని మీద ఐస్ ఏర్పడుతుంది కదా, దీంతో పాదం అడుగున మసాజ్ కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అలాగే పడుకునే ముందు నిద్రలేస్తూ పాదాలని 10 నిమిషాల సేపు గోరువెచ్చటి నీళ్లలో ఉంచినట్లయితే కూడా ఉపశమనం ఉంటుందని చెప్పి ఈ వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే రోజు మధ్యలో కూడా ఇలా 2-3 సార్లు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ఇకపోతే చికిత్సకు వచ్చినట్లయితే వాపు లోపలగా ఉంటుంది కాబట్టి పైకి రాసుకునేటువంటి పెయిన్ కిల్లర్ సంబంధించినటువంటి ఆయింట్మెంట్లు కానీ క్రీములు కానీ బాములు కానీ ఏమాత్రం ఉపయోగపడవు. వ్యాయామాలు, ఐస్, గోరువెచ్చటి నీరు ఈ చిట్కాలతో కనుక నొప్పి తగ్గకపోయింది అని అనుకోండి, అప్పుడు వైద్య నిపుణులు నొప్పి నివారణ మాత్రలు ఇస్తారు. ఇవి కూడా వైద్య నిపుణుల పర్యవేక్షణలో వైద్యులు ఎప్పుడు ఎలా వాడాలో, ఎన్ని రోజులు వాడాలో, ఎన్నిసార్లు వాడాలో వారు సూచించిన విధంగా కొద్ది కాలం మాత్రమే వాడాలి. కానీ అతిగా ఈ పెయిన్ కిల్లర్స్ ను వాడటం వల్ల దుష్ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించాలి.